మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్స్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2 రకాలైనటువంటి ఆరాధనల గురించి మాట్లాడారు. ఒకటి ఏంటంటే యెరూషలేములో ఆరాధన, రెండోది గెరిజీము కొండ. గెరిజీము కొండ అంటే సమరయులు ఆరాధించేది గెరిజీము కొండ మీద. యెరూషలేము ఆరాధనలో ట్రూత్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి తనాక్ ఉంది. తనాక్ అంటే ఏంటంటే టోరా, నవీం అండ్ కెతువీం అన్ని పుస్తకాలు ఉన్నాయి, ట్రూత్ ఉంది. కానీ ఏమి లేదంటే ఆ స్పిరిట్ లేదు, ఎంతూజియాజం లేదు, జీల్ లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. చాలా నామినల్గా, రిచువలిస్టిక్గా, కోల్డ్ ఆర్థోడాక్సీ అయిపోయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే డెడ్ ఆర్థోడాక్సీ అయిపోయింది. ఇక్కడ గెరిజీము దగ్గరికి వెళ్తే వాళ్ళకి బాగా ఇష్టం, అంటే ఇంట్రెస్ట్, మోటివేషను, ఏమనాలి, ఎక్సైట్మెంటు, జాయ్. కానీ దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ట్రూత్. ఎందుకంటే సమారిటన్ పెంటటూక్లో ఏమున్నాయి? 5 పుస్తకాలు ఉన్నాయి, మొత్తం లేదు. ఆ 5లో కూడా సమారిటన్ పెంటటూక్లో కూడా కొంత టెక్స్ట్ కరప్ట్ అయిందన్నమాట. సో దే డోంట్ హ్యావ్ ద ట్రూత్ బట్ దే హ్యావ్ స్పిరిట్. ఇక్కడ ట్రూత్ ఉంది బట్ స్పిరిట్ లేదు. ఇంకొకటి మరి జూయిష్ వర్షిప్ బ్యారన్, లైఫ్లెస్ ఆర్థోడాక్సీ. జాగ్రత్తగా గమనించండి, బ్యారన్, లైఫ్లెస్ ఆర్థోడాక్సీ. అదే గెరిజీము కొండ మీద జరుగుతున్న ఆరాధన ఎంతూజియాస్టిక్ హెరెసీ. చాలా ఎంతూజియాజం ఉంది, జీల్ ఉంది, కానీ ట్రూత్ దానిలో లేదు. ఇక్కడేమో లైట్ ఉంది కానీ వేడి లేదు, అక్కడేమో వేడి ఉంది కానీ లైట్ లేదు. 2 రకాలైనటువంటి ఆరాధనలని ప్రభు చేస్తూ ఉన్నాడు. ఒక ఆరాధనలో ట్రూత్ ఉంది, ఇంకొక ఆరాధనలో స్పిరిట్ ఉంది. కానీ ఆరాధించే వాళ్ళు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి, ఆరాధించాలి, ఆరాధించాలి. మోడ్రన్ డే మరి గెరిజీమ్ వర్షిప్, ఆ తర్వాత జెరూసలేం వర్షిప్ కూడా నేను చెప్తాను. అయితే దాన్ని చెప్పడానికి ముందు ఈ ఆత్మ అంటే ఏంటో ఒకసారి మనం చూడాలి. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ, తెలుగు బైబిల్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ రిసోర్స్ అన్నమాట. తెలుగు బైబిల్స్లో ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. యేసు ఇట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, మళ్ళా శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ, మరలా ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు. ఇక్కడ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న చోట ఆత్మ క్యాపిటల్ లేదండి, స్మాల్ లెటర్ ఉంది. గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్న దగ్గర ఆత్మ క్యాపిటల్ లేదు. ఏముంది అంటే ఏమని అనుకుంటున్నారు? మన ఆత్మ అది. అక్కడ వీ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. వెన్ యు ఆర్ వర్షిపింగ్ ద లార్డ్, ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను, ద జీల్, ద డిజైర్, ద ఎంతూజియాజం, ద ప్యాషన్. దేవుని మందిరానికి వెళ్ళాలని జనులు అంటే నా హృదయము నా దేహం కూడా కేకలు వేసిందని చెప్పేసి దావీదు అంటారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ మిస్సింగ్ ఇన్ ద చర్చ్ టుడే. చాలాసార్లు మనం ఏమనుకున్నామంటే ఆత్మతో ఆరాధించడం అంటే ఇది అనుకున్నాము. దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నారు. బట్ వేర్ ఈజ్ యువర్ ప్యాషన్? వేర్ ఈజ్ ద ఎంతూజియాజం? వేర్ ఈజ్ ద మోటివేషన్? వేర్ ఈజ్ ద డిజైర్? క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఈ మోడ్రన్ డే ప్యారలల్స్ ఒకసారి చూద్దాం. నేను పేర్లు చెప్పను, ఒక సెక్షన్కి తీసుకెళ్తాను. అసలు అద్భుతమైన మ్యూజిక్, అసలు చక్కని పాటలు, మైకు వాల్యూమ్ లౌడ్గా ఉంటుంది, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, మధ్య మధ్యలో భాషలు కూడా వస్తాయి. అస్సలు అద్భుతం అన్నమాట, బీభత్సంగా ఉంటుంది. కానీ ట్రూత్ ఉందా? ఈజ్ ఇట్ రియల్లీ బేస్డ్ ఆన్ ట్రూత్? ఉండాల్సినంత ప్రాధాన్యత వాక్యానికి ఉందా? ఐ వాజ్ ఇన్వైటెడ్ టు సమ్ చర్చ్ వేర్ దే స్పెంట్ 1.5 hours ఇన్ సింగింగ్. ఇంకా నేను విని 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 అలసిపోయి నేను ఏమన్నా అయిపోతానేమో, వాక్యం కూడా చెప్పగలనా లేదా అనుకున్నాను. దిస్ ఈజ్ ట్రూ. అండ్ వీ విల్ కమ్ బ్యాక్ టు అనదర్ సెక్షన్. భూమి ఆకాశంలోను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును, ఈయన కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ, అద్భుతమైన సత్యాలు, అపోస్తలుల విశ్వాస ప్రమాణం, నికేయ విశ్వాస ప్రమాణం, ట్రూత్ అంతా ఉంది. ప్యాషన్ ఉందా? జీల్ ఉందా? చెప్తున్నదేంటో అసలు అర్థమవుతుందా? ప్రమాణాలు ఏంటో అర్థమవుతుందా? ఆ ఎన్రిచ్మెంట్ అనేది కలుగుతూ ఉందా? డోంట్ వీ హ్యావ్ ప్యారలల్స్ టు జూయిష్ వర్షిప్ అండ్ ఆల్సో సమారిటన్ వర్షిప్ ఈవెన్ ఇన్ అవర్ కంటెంపరీ చర్చ్? ఇంకొక మోడల్ ఉంది, చాలా మోడల్స్ ఉన్నాయి, అన్నీ చెప్పను. నోరు విప్పి గట్టి గట్టిగా ఆరాధన చేస్తూ ఉంటారు. అదే ఆరాధన ఎన్ని సంవత్సరాలైనా మళ్ళీ పోటీపడి ఆరాధన చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ వర్షిప్?
దేవుడు చెప్పింది, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నారు. ఆత్మతో ఆరాధించడం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఆ హోలీ స్పిరిట్ గాడ్ ఆల్రెడీ ఉన్నారు. పౌలు గారు అంటారు కదా, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తున్నాను. వెన్ యూ గో టు చర్చ్, వేర్ ఈజ్ యువర్ ప్యాషన్, వేర్ ఈజ్ యువర్ ఎంతూజియాజం, వేర్ ఈజ్ ద జాయ్, వేర్ ఈజ్ ద సెలబ్రేషన్? ప్రభు బలలో పార్టిసిపేట్ చేయటం అంత గంభీరమైనటువంటి సత్యము. అసలు ఎంత ఆనందంతో, ఉత్సాహంతో, సంతోషంతో, ఎన్రిచ్మెంట్తో మనం దాన్ని సెలబ్రేట్ చేయాలి. వై సో మచ్ ఆఫ్ కోల్డ్ ఆర్థోడాక్సీ? హీట్ వితౌట్ లైట్, లైట్ వితౌట్ హీట్. సమారిటన్ ఉమెన్ని దేవుడు ఆ ఆరాధన గురించినటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు వివరించడం కోసం దేవుడు ఆ సమారిటన్ ఉమెన్తో జరిగినటువంటి కాన్వర్జేషన్లో వాడుకున్నారు.